హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే గోరుచిక్కుడుకాయ కూర ఎలా చేయాలో నా పద్ధతిలో అయితే చేసి చూపిద్దామని అనుకుంటున్నా అండి. ఎలా చేయాలో చేద్దాము రండి. ఈ గోరుచిక్కుడుకాయ కూర కోసం నేను ముందుగానే ఈ గోరుచిక్కుళ్ళు 10 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా అండి. ఇవ్వండి, ఆనియన్స్ కూడా కట్ చేశాను. సరే, కట్ చేసేద్దాం రండి. గోరుచిక్కుడు ఏంటంటే కొంచెం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ రైనీ సీజన్లో తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము. ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాం. ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ వేసేద్దాం. అంటే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. ఇంత శ్రమ పడాల్సింది ఏమి ఉండదు. సరిపడా పసుపు, కారం, కలిపేసి కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టేద్దాము. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఓకే, అయిపోయిందండి. ఓకే, మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం, రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.